హాయ్ స్టూడెంట్స్. మనం నిన్నటి వీడియోలో కంప్యూటర్ సంబంధించి మెమరీ మేనేజ్మెంటు ఇవన్నీ చూడడం జరిగిందమ్మా. ఈరోజు కంప్యూటర్ సంబంధించి నెట్వర్క్స్ కాన్సెప్ట్ని ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ వల్ల ఉపయోగాలు ఏంటి? నానా, నెట్వర్క్ అంటే ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డివైజెస్. నెట్వర్క్ అంటే ఇది నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డివైజెస్. డివైజెస్ అంటున్నానమ్మా, కంప్యూటర్స్ అంటున్నా నేను. ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్నైనా సరే ఒక గ్రూప్గా తీసుకురాగలిగితే అది వైర్ కానీ వైర్లెస్లో కానీ అప్పుడు దాన్ని మనం ఏమని పిలవాలి అంటే నెట్వర్క్ అని పిలవాలి. మరి అసలు కంప్యూటర్ని ఎందుకు నెట్వర్క్లో యాడ్ చేయాలి అంటే టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్. టు షేర్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక సమాచారాన్ని షేర్ చేయడానికైనా నెట్వర్క్లో పెట్టుకోవచ్చు, లేదా రిసోర్సెస్ని షేర్ చేయడానికైనా మనం కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఏర్పరచుకుంటాం. సమాచారాన్ని సమాచారాన్ని అంటే మీకు తెలిసిందే కదమ్మా, మనకి ఏదైనా ఒక డేటా తెలుసు, మన ఫ్రెండ్స్ అందరికీ తెలియాలనుకుంటే మనం దాన్ని ఏం చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. సో అది ఎలా షేర్ చేయగలుగుతున్నావు? ఒక నెట్వర్క్ ఉండబట్టే కదా షేర్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు మనం నెట్ సెంటర్స్‌లో చూస్తూ ఉంటాం. 10 సిస్టమ్స్ ఉంటాయి. ఒకే ఒక ప్రింటర్ ఉంటుంది. ఆ ప్రింటర్‌ని ఏ సిస్టమ్‌లోంచైనా మనం ప్రింట్ తీయొచ్చు. సో, అక్కడ ఆ ప్రింటర్‌ని, ఆ రిసోర్సెస్‌ని ఏం చేస్తున్నారంటే షేర్ చేస్తున్నారు. సో, అలా మనం ఇన్ఫర్మేషన్నే కాదు, రిసోర్సెస్‌ని కూడా షేర్ చేసుకోవచ్చు. దేనివల్ల? కంప్యూటర్ నెట్వర్క్ వల్ల. మరి ఈ కంప్యూటర్ నెట్వర్క్‌లో అటాచ్ అయిన ప్రతి డివైస్‌ని మనం నోడ్ అనే పేరుతో పిలవాలమ్మా. నోడ్స్. నోడ్ అంటే అది ఫోన్ గావచ్చు, టాబ్లెట్ గావచ్చు, లేదా ఒక పర్సనల్ కంప్యూటర్ గావచ్చు, ఏదైనా సరే. వాటిని మనం ఏదైనా ఒక డివైస్ నెట్వర్క్‌కి కనెక్ట్ అయితే, ఆ డివైస్‌ని ఏమని పిలవాలి అంటే నోడ్ అనే పేరుతో పిలవాల్సొస్తుంది. మరి ప్రపంచంలో మొట్టమొదటి నెట్వర్క్ ఏది అంటే ఆర్పానెట్. ఆర్పానెట్. ఇది వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్ నాన్న. ఇది 1969లో ఏర్పడింది. వాళ్ళ మిలిటరీ వాళ్ళ కోసం తయారు చేసుకున్న నెట్వర్క్ ఇది. యుఎస్ మిలిటరీ బేస్డ్ నెట్వర్క్ ఇది. ఆర్పానెట్. దీని అబ్రివేషన్ అడుగుతూ ఉంటాడమ్మా. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. ఆర్పానెట్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1969. వాడుకలోకి 1980స్‌లోకి వచ్చింది తల్లి. కానీ ఇనిషియల్‌గా స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1969లో. ఎవరి కోసం అంటే యూఎస్ మిలిటరీ వాళ్ళ కోసం తయారు చేసుకున్న ఇది నెట్వర్క్ అనమాట. మరి ఈ ఆర్పానెట్‌లో ఫస్ట్ పంపించిన మెసేజు కేవలం ఎల్ఓ. రెండే 2 అక్షరాలు పంపించారు. ఆ 2 అక్షరాలు వెళ్ళగానే నెట్వర్క్ బ్రేక్ అయిపోయింది. ఈ 2 అక్షరాలు దేనికి సంబంధించిందంటే, అవతల వాడిని లాగిన్ అవ్వమని చెప్పబోయాడు. కేవలం 2 అక్షరాలు మాత్రమే అవతల వాడికి రీచ్ అయ్యి, సిస్టమ్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. సో, ఫస్ట్ టైమ్ ఆర్పానెట్ ద్వారా పంపించిన మెసేజ్‌లో ఎన్ని అక్షరాలున్నాయని అడగొచ్చు. కేవలం 2 అక్షరాలున్నాయి. ఆ 2 అక్షరాలు ఏంటి అంటే ఎల్‌ఓ అని చెప్పచ్చు. ఓకేనానా? అసలు నెట్వర్క్ అనేది ఎందుకు? టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్. మరి నెట్వర్క్‌లో ఉన్న ప్రతి డివైస్‌ని ఏమని పిలవాలి? నోడ్ అని పిలవాలి. మరి ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి నెట్వర్క్ ఏది? ఆర్పానెట్. ఆర్పానెట్ అబ్రివేషన్ ఏంటి? అడ్వాన్స్డ్ రిసర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. ఓకేనానా? మరి ఈ నెట్వర్క్ ఏర్పరచాలంటే మనకేం కావాలి? కాంపోనెంట్స్. కాంపోనెంట్స్
ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఒక నెట్వర్క్ ఏర్పడాలంటే మనకి ఏం కావాలి? ఒకటి సెండర్ కావాలి. సెండర్ దగ్గర డివైస్ అనేది ఉండాలి. ఏదో ఒక డివైస్ ఉండాలి. నెక్స్ట్ సెండర్ దగ్గర ఎన్కోడర్ ఉండాలి. ఎందుకు ఈ ఎన్కోడర్ అనేది నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఛానల్ ఉండాలి. కమ్యూనికేషన్ ఛానల్ ఉండాలి. ఇక నెక్స్ట్ రిసీవర్. రిసీవర్ దగ్గర డివైజు ఉండాలి. అదేవిధంగా రిసీవర్ దగ్గర డీకోడర్ ఉండాలి. రిసీవర్ దగ్గర డీకోడర్ అనేది ఉండాలి. ఇవి ఒక నెట్వర్క్కి కావాల్సిన కాంపోనెంట్స్. పంపించేవాడి దగ్గర డివైజు ఉండాలి, ఎన్కోడరు ఉండాలి. రిసీవ్ చేసుకునేవాడి దగ్గర డివైజు ఉండాలి, డీకోడర్ ఉండాలి. ఈ మధ్యలో పంపించడానికి కమ్యూనికేషన్ ఛానల్ అనేది కావాలి. అసలు ఈ డివైస్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. సెండర్ డివైస్ అయినా, రిసీవర్ డివైస్ అయినా, అది కంప్యూటర్ కావచ్చు, ఫోన్ కావచ్చు, లేదా ఒక ట్యాబ్ కావచ్చు. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. అది సెండరు, రిసీవర్. మరి ఈ ఎన్కోడరు, డీకోడర్ అంటే ఏంటి? నాన్న, ఎన్కోడర్, డీకోడర్ వాడంటే ఇప్పుడు జనరల్గా మనకున్న డివైజెస్ అన్నీ కూడా ఈ డిజిటల్ డివైజెస్ నాన్న. డిజిటల్ డేటాని మాత్రమే హ్యాండిల్ చేయగలవు, అంటే జీరోస్ అండ్ వన్స్. వేరస్ ఈ కమ్యూనికేషన్లో డిజిటల్ డేటా ట్రావెల్ అవ్వదు. సో ఈ కమ్యూనికేషన్ ఛానల్స్లో ఖచ్చితంగా అనలాగ్ సిగ్నల్సే పాస్ అవుతాయి. మరి ఈ డిజిటల్ కాస్త అనలాగ్గా మారాలి అంటే ఈ ఎన్కోడర్సు, డీకోడర్సు కావాలి. మీకు అర్థమవుతుంది కదమ్మా? నా దగ్గర ఉన్న కంప్యూటర్ ఏమో డిజిటల్ డివైస్, అవతల వాడి దగ్గర ఉన్నది కూడా డిజిటల్ డివైస్. కానీ ఈ మధ్యలో డేటాను తీసుకెళ్తాయే ఈ కమ్యూనికేషన్ ఛానల్స్, అవి డిజిటల్ డివైజెస్ కావు. సో అవి అనలాగ్ సిగ్నల్స్ని మాత్రమే తీసుకెళ్తాయి. సో అలా అనలాగ్ సిగ్నల్స్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఎన్కోడ్ అవ్వాలి, నీ రిసీవర్ దగ్గర డీకోడ్ అవ్వాలి. ఇక్కడ ఎన్కోడ్ అయితేనే అనలాగ్ సిగ్నల్గా మారుతుంది. మళ్ళీ నీ రిసీవర్ దగ్గర డీకోడ్ అయితేనే డిజిటల్ డేటాకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అప్పుడు చెప్పాను. కంప్యూటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి అనలాగ్, రెండోది డిజిటల్. అనలాగ్ ఏమో ఇన్పుట్ ఎప్పుడు సిగ్నల్స్ రూపంలో తీసుకుంటుంది. డిజిటల్ ఏమో ఇన్పుట్ ఎప్పుడు కూడా నంబర్స్, అంటే బైనరీ ఫామ్లో తీసుకుంటూ ఉంటుంది, డిజిటల్ డేటా రూపంలో తీసుకుంటూ ఉంటుంది. మరి ఈ మధ్యలో ఈ కన్వర్షన్స్ కోసమే ఈ ఎన్కోడర్లు, డీకోడర్లు అవసరం అన్నమాట. సరే, అసలు ఈ కమ్యూనికేషన్ ఛానల్ అంటే ఏంటి? ఇక్కడ చెప్పాం కదా కమ్యూనికేషన్ ఛానల్ అని. నానా, కమ్యూనికేషన్ ఛానల్ అని వేటిని అంటారంటే, ఆ డేటాని తీసుకెళ్లే వైర్లు. ఒకటి ట్విస్టెడ్ పెయిర్, రెండోది కోయాక్సియల్ కేబుల్, మూడోది ఫైబర్ ఆప్టికల్ కేబుల్, ఇక నాలుగోది మైక్రోవేవ్స్. ఇవి కమ్యూనికేషన్ ఛానల్స్ అంటారు. సెండర్ డివైజు, రిసీవర్ డివైజ్ అంటే కంప్యూటర్లని అనుకోండి. సెండర్, ఎన్కోడరు, డీకోడరు, ఇవి మోడెంలమ్మ. మోడెం, మాడ్యులేటర్, డిమాడ్యులేటర్, మోడెంలు చేస్తాయి ఈ పనులు, ఎన్కోడింగు, డీకోడింగ్. మరి ఈ కమ్యూనికేషన్ ఛానల్ అంటే ఈ డేటాను తీసుకెళ్లే వైర్లు. మరి ఎన్ని రకాలు ఉన్నాయి? ట్విస్టెడ్ పెయిర్ అనేది ఒకటి ఉందమ్మా.
ట్విస్టెడ్ పెయిర్ అనేది జనరల్‌గా ఉన్న కేబుల్స్‌లో చీపెస్ట్ కేబుల్ అని చెప్పొచ్చు. జనరల్‌గా ప్రతి ల్యాన్‌లోనూ లేదా ప్రతి కాలేజెస్‌లోనూ వాడే మెథడ్ ఏది అంటే ట్విస్టెడ్ పెయిర్ అనే చెప్పాలి. మనకు ఇంటర్నెట్ వచ్చేది కూడా ట్విస్టెడ్ పెయిర్‌తోనే వస్తుంది. బ్లాక్ కలర్ వైర్‌లో వస్తుంది నాన్న అది. కొన్ని సిమెంట్ కలర్ వైర్‌లో కూడా ఉంటాయి. జనరల్‌గా బ్లాక్ కలర్ వైర్‌లో వస్తుంది. టెలిఫోన్ వైర్ లాగా ఉంటుంది ట్విస్టెడ్ పెయిర్ అనేది. ఈ ట్విస్టెడ్ పెయిర్‌లో మళ్ళీ 2 రకాలున్నాయమ్మ. షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్, అన్‌షీల్డెడ్, అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఈ షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ అనేది కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుంది. డేటా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తుంది. అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిరు కాస్త ఖరీదు తక్కువ. డేటా ట్రావెలింగు లేదా డేటా రీచ్ అయ్యే రేంజ్ కాస్త తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. జనరల్‌గా మనం అందరం వాడేది అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్‌నే వాడుతూ ఉంటాం. ఓకేనా? అప్పుడే అందుకనే అప్పుడప్పుడు మీరు యూట్యూబ్‌లో అంటే వైర్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు నాన్న, ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రాసెసింగ్ జరుగుతా ఉంటది. ఒక సర్కిల్ రొటేట్ అవుతూ స్లోగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఈ యూటీపీ వైర్ అంటే అన్‌షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కరెక్ట్‌గా డేటాని తీసుకురాలేకపోవడం. అంతేగాదు మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఇదే ఏదైనా ఒక యూట్యూబ్‌లో క్రికెట్ మ్యాచ్ లాంటిది చూస్తుంటే, మెయిన్‌గా టీవీలో వచ్చేదానికి దీనికి మధ్య డిలే అనేది కూడా మీకు కనపడుతది. టీవీలో కాస్త ఎర్లీగా వస్తుంటది. ట్విస్టెడ్ పెయిర్‌లో వచ్చే దాంట్లో కాస్త లేట్‌గా వస్తుంటది మ్యాచ్. దానికి కారణం ఏంటంటే, ట్విస్టెడ్ పెయిర్‌లో డేటా ట్రావెలింగ్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. ఓకేనా? ఇక రెండోది కోయాక్సియల్ కేబుల్స్ నాన్న. కోయాక్సియల్ కేబుల్స్ అంటే మనం డిష్‌కి వాడే కేబుల్స్ అమ్మ. డిష్‌లకి మనం వాడుతా ఉంటాం. బ్లాక్ కలర్ కేబుల్ వస్తుంది. ఆ బ్లాక్ కలర్ కేబుల్ లోపల ఒక వైట్ జెల్లీ లాంటిది ఉంటుంది. దాన్ని రిమూవ్ చేస్తే మెష్ లాంటిది ఉంటుంది. అల్యూమినియం మెష్ లాంటిది. ఆ లోపల ఒక చిన్న కాపర్ వైర్ ఉంటుంది. అన్ని ప్రొటెక్షన్స్ ఎందుకొచ్చినాయి అంటే క్రాస్ టాక్ రాకుండా ఉండడానికి చేస్తారు నాన్న. ఇంకొకటి కోయాక్సియల్ కేబుల్ ద్వారా ఎప్పుడైనా మీరు కనెక్ట్ అయితే మీకు మధ్యలో డిలే అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా టీవీ సీరియల్ వచ్చేటప్పుడు మధ్యలో ప్రాసెసింగ్ జరగడం చూసి ఉంటారు మీరు. ఫాస్ట్‌గా డేటా అనేది ట్రావెల్ అవుతుంది కోయాక్సియల్ కేబుల్స్‌లో. ఇక మూడోది ఫైబర్ ఆప్టిక్స్ లేదా ఆప్టికల్ ఫైబర్ అంటారు నాన్న. ఇది గ్లాస్ మెటీరియల్‌తో తయారు చేస్తారమ్మా. ఇందులో డేటా లైట్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. లైట్ చాలా వేగంగా ట్రావెల్ చేస్తుందన్న విషయం మీకు తెలుసు. ఇందులో డేటా అంతా కూడా లైట్ రూపంలో ట్రావెల్ అవుతుంది. సో దట్ ఫాస్ట్‌గా పనిచేస్తుందన్న. ఫైబర్ ఆప్టిక్స్ అనేది చాలా ఫాస్ట్‌గా పనిచేసే కమ్యూనికేషన్ ఛానెల్ అని చెప్పొచ్చు. ఇక చివరిది మైక్రోవేవ్స్ నాన్న. మనం వైఫై ద్వారా, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాం. అవన్నీ కూడా ఏంటి అంటే మైక్రోవేవ్స్ ద్వారా కనెక్ట్ అవ్వడం నాన్న. దీని గురించి మనకు తెలిసిందే ఎలాగో ఇది ఫాస్ట్‌గానే ఉంటుంది. సో ఉన్న కమ్యూనికేషన్ ఛానెల్స్ కాస్త స్లోగా ఉన్నది ట్విస్టెడ్ పెయిర్ మాత్రమే. ఓకేనాన్న? ఇవి కమ్యూనికేషన్ ఛానెల్స్. ఏవైనా వాడుకోవచ్చు. నువ్వు ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలి. దేంట్లో వస్తావన్నది నీ ఇష్టం. నువ్వు పల్లె వెలుగు ఎక్కుతావా? లేకపోతే గరుడ ఎక్కుతావా? అన్నది నీ ఇష్టం. సో, వీటిల్లో ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఛానెల్‌ని మనం వాడుకొని సెండర్‌కి, రిసీవర్‌కి మధ్య ఒక నెట్వర్క్ అనేది ఏర్పరచొచ్చు. సో, నెట్వర్క్ అనేది ఇలా ఈ మూడిటి సహాయంతో ఏర్పడితే దాన్ని వైర్డ్ నెట్వర్క్ అంటారు. దీంతో ఏర్పడితే మైక్రోవేవ్స్‌తో ఏర్పడితే దాన్ని వైర్‌లెస్ నెట్వర్క్ అని అంటూ ఉంటారు నన్ను. ఓకేనమ్మా? ఇది కంప్యూటర్ నెట్వర్క్‌కి సంబంధించిన ఫస్ట్ డేటా. సో, ఇంకొక్కసారి చూడండి తల్లి. కంప్యూటర్ నెట్వర్క్ ఎందుకు? ఇన్ఫర్మేషన్‌ని, రిసోర్స్‌ని షేర్ చేయడానికి. మరి ఈ నెట్వర్క్‌లో కనెక్ట్ అయిన డివైసెస్‌ని ఏమని పిలవాలి? నోడ్స్ అని పిలవాలి. మరి ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి నెట్వర్క్ ఏది? ఆర్పానెట్. ఆర్పానెట్ ఫుల్ ఫామ్ ఏంటి? అడ్వాన్స్డ్ రిసర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. ఆర్పానెట్ ద్వారా ఫస్ట్ పంపించిన మెసేజ్‌లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? కేవలం 2 అక్షరాలు ఉన్నాయి. ఆ 2 అక్షరాలు ఎల్1, ఓ1. మరి ఒక నెట్వర్క్ ఏర్పరచాలి అంటే మనకు ఏమేం కాంపోనెంట్స్ కావాలి? నాన్న ఒక నెట్వర్క్ ఏర్పరచాలి అంటే సెండరు, రిసీవరు ఇద్దరు కావాలి. సెండర్ దగ్గర డివైస్ ఉండాలి. రిసీవర్ దగ్గర డివైస్ ఉండాలి. సెండర్ దగ్గర ఎన్కోడర్ ఉండాలి. రిసీవర్ దగ్గర డీకోడర్ ఉండాలి. ఎందుకు ఈ ఎన్కోడరు, డీకోడర్ అంటే వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏర్పరిచేది కమ్యూనికేషన్ ఛానల్స్. మరి కమ్యూనికేషన్ ఛానల్స్‌లో డేటా ఎప్పుడూ కూడా డిజిటల్ రూపంలో ట్రావెల్ అవ్వదు. కమ్యూనికేషన్ ఛానల్స్‌లో డేటా ఎప్పుడూ కూడా అనలాగ్ ఫామ్‌లో ఎళ్తుంది. సిగ్నల్స్ రూపంలో వెళ్తుంది. మరి ఆ సిగ్నల్స్ రూపంలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్‌కోడ్ అవ్వాలి. అవతల వైపున డీకోడ్ అవ్వాలి. ఈ విషయం మనకు
గుర్తుండాలి నాకు. కమ్యూనికేషన్ ఛానల్స్ ఏమున్నాయి? ట్విస్టెడ్ పెయిర్ ఉంది, కోయాక్సియల్ ఉంది, ఫైబర్ ఆప్టిక్స్ ఉంది, అదేవిధంగా మైక్రోవేవ్స్ కూడా ఉన్నాయని మనకు అర్థమైంది. ఓకేనా? ఇక మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. మనకు ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉన్నాయి నానా? అన్నిటికన్నా అతి చిన్న నెట్వర్క్ ఏది అంటే ప్యాన్. పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక 2 డివైజెస్ మధ్య ఒక చిన్న వైర్ ముక్కతో కనెక్ట్ అవ్వడం. అంటే ఉదాహరణకు నా ఫోన్‌ని నేను కంప్యూటర్‌తో కానీ, ఈ డేటా కేబుల్ సహాయంతో కనెక్ట్ చేయగలిగితే, నేను ఏర్పరచుకున్న నెట్వర్క్ ఏది అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. చిన్నదమ్మ. నా కెమెరాని కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకున్నా. నేను ఏర్పరచుకుంది పర్సనల్ ఏరియా నెట్వర్క్. లేదా నేను నా ఫ్రెండు బ్లూటూత్ ద్వారానో, షేర్ ఇట్ ద్వారానో ఇద్దరం కూడా కనెక్ట్ అయ్యాము. సో, అది నేను ఏర్పరిచింది ఏ నెట్వర్క్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. అది వైర్డ్ అయినా అయ్యుండొచ్చు, వైర్‌లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అయినా అయ్యుండొచ్చు. సో, ఉన్న నెట్వర్క్స్‌లో అతి చిన్న నెట్వర్క్ ఏది అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఇది కేవలం 2 డివైజెస్ మధ్య ఏర్పడుతుంది. ఓకేనా? ఇక రెండో నెట్వర్క్ వచ్చేసి ల్యాన్. ల్యాన్. లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక బిల్డింగ్‌లో ఏర్పడే నెట్వర్క్ అమ్మ. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక బిల్డింగ్‌లో ఏర్పడే నెట్వర్క్. దీన్నే సింగిల్ సైట్ నెట్వర్క్ అని కూడా పిలుస్తారు. సింగిల్ సైట్ అంటే ఒక్కసారిగా మొత్తం ఆ నెట్వర్క్‌లో ఉన్న డివైసెస్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు. ఒకే వ్యూలో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఈ నెట్వర్క్‌లో ఉన్న డివైసెస్‌ని మనం ఒకేసారి చూడొచ్చు. అందుకే లోకల్ ఏరియా నెట్వర్క్‌ని సింగిల్ సైట్ నెట్వర్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్‌లోనే కొన్ని టోపాలజీస్ ఉన్నాయమ్మా. టోపాలజీ. టోపాలజీ అంటే ఈ కంప్యూటర్‌లు కనెక్ట్ అయ్యే విధానం. ఇందులో ఉన్న టోపాలజీస్ ఏంటి అంటే ఫస్ట్ టోపాలజీ బస్ టోపాలజీ. జనరల్‌గా అందరూ బస్ టోపాలజీనే వాడుతూ ఉంటారు. బస్ టోపాలజీ అంటే ఒకే ఒక వైర్ ముక్కకి అన్ని కంప్యూటర్లు కనెక్ట్ అవ్వడం. ఒకే ఒక సెంట్రల్ వైర్ వెళ్తూ ఉంటుంది. ఆ వైర్‌కే ఉన్న కంప్యూటర్‌లన్నీ కనెక్ట్ అవుతాయి. అలా ఉన్న కంప్యూటర్‌లన్నీ ఒక వైర్‌కి కనెక్ట్ అవ్వడం వల్ల ఏ టోపాలజీ ఏర్పడుతుంది అంటే బస్ టోపాలజీ ఏర్పడుతుంది. మరి బస్ టోపాలజీలో ఏర్పడే నెట్వర్క్‌నే ఈథర్‌నెట్ అని పిలుస్తారు. ఈథర్‌నెట్. ఈథర్‌నెట్ ఏ టోపాలజీలో ఏర్పడుతుంది అంటే బస్ టోపాలజీలో ఏర్పడుతుంది. మరి ఈ బస్ టోపాలజీలో ఉన్న లోపాలేంటి? చూడండి, ఇక్కడ డేటా అనేది బస్ టోపాలజీలో యూని డైరెక్షన్‌లో వెళ్తుంది. ఈ డైరెక్షన్‌లో వెళ్తా ఉంటది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇతను ఇతనికి పంపించాడు. ఇతను సిస్టమ్ 1 అనుకుందాం. ఇతను సిస్టమ్ 4 అనుకుందాం. ఈ మధ్యలో 2 ఉన్నాడు, 3 ఉన్నాడు. ఈ 1 అనే ఆయన డేటాని ఈ వైర్ ముక్కలో 4 దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. నాన్న ఈ క్రమంలో ఆ డేటాని 2 చూడొచ్చు, 3 కూడా చూడొచ్చు. ఎందుకని? వాళ్ళు కూడా అదే వైర్ ముక్కకు కనెక్ట్ అయ్యారు గదా! వీళ్ళని దాటే గదా 4 దగ్గరికెళ్ళాలి. సో, ఇక్కడ డేటాకి ప్రైవసీ అనేది లేదు. డేటాని ఎవరైనా చూడొచ్చు. ఎవరైనా మోడిఫై కూడా చేయొచ్చు. ఏముంది వాళ్ళ దగ్గర కూడా డీకోడర్స్ ఉంటాయి కదా! సో, మొత్తం మీద బస్ టోపాలజీలో ఈ ప్రైవసీ అనేది లేదు. అందరూ ఈ సింగిల్ వైర్ మీదే డిపెండ్ అవ్వాలి. ఒకవేళ ఈ సింగిల్ వైర్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి డిస్టర్బ్ అయితే అందరూ ఐడియల్‌గా కూడా కూర్చోవాలి. ఇది బస్ టోపాలజీలో ఉన్న డ్రాబ్యాక్. కానీ ఎక్కువ మంది వాడే టోపాలజీ ల్యాన్‌లో బస్ టోపాలజీయే. కారణం ఏంటంటే మోస్ట్ ఎకనామికల్ అన్నమాట. సింగిల్ వైర్‌తోనే మనం ఒక నెట్వర్క్‌ని ఫినిష్ చేసేయొచ్చు కాబట్టి మోస్ట్ ఎకనామికల్ నెట్వర్క్ ఏది అంటే బస్ టోపాలజీ. లోకల్ ఏరియా నెట్వర్క్‌లో ఉన్న బస్ టోపాలజీ అని చెప్పొచ్చు. ఇక రెండో టోపాలజీ వచ్చేసి స్టార్ నాన్న. స్టార్ టోపాలజీ లేదా
రింగ్ టోపాలజీ. స్టార్ కన్నా ముందర కూడా మనం రింగ్ గురించి తెలుసుకుంటే మంచిది. స్టార్ కన్నా ముందర రింగ్ గురించి తెలుసుకుందాం. రింగ్ టోపాలజీ. నానా రింగ్ టోపాలజీ ఎలా ఉంటుంది అంటే, డివైసెస్ అన్నీ కూడా ఒక సర్క్యులర్ ఆర్డర్‌లో కనెక్ట్ అవుతాయి. డివైసెస్ అన్నీ కూడా ఒక సర్క్యులర్ ఆర్డర్‌లో కనెక్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ డివైస్, ఇది సెకండ్ డివైస్, ఇది థర్డ్ డివైస్, ఇది ఫోర్త్ డివైస్. అన్నీ కూడా ఒక సర్క్యులర్ ఆర్డర్‌లో కనెక్ట్ అవుతాయి. డేటా అనేది యూని డైరెక్షన్‌లో జరుగుతుంది. యూని డైరెక్షన్ అంటే ఒక డైరెక్షన్‌లోనే వెళ్తా ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు 1 ఇక్కడున్నాడు. 1 డేటా 4కి పంపించాలి అంటే ఈ డైరెక్షన్‌లోనే రావాలి. వెనక్కి రాలేదు ఇది. యూని డైరెక్షన్‌లో పోతా ఉంటది. ఒకే ఒక డైరెక్షన్. మరి 1 నుంచి 4కి రావాలి అంటే ఫస్ట్ 1 నుంచి 2కి రావాలి, 2 నుంచి 3కి రావాలి, 3 నుంచి 4కి రావాలి. ఉదాహరణకు ఈ 3, 4తో కమ్యూనికేట్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడే బ్రేక్ చేసుకుందనుకోండి. 4కి అసలు ఎప్పటికీ డేటా రీచ్ అవ్వదు. అంటే ఈ 2, 3ల మధ్య వైర్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే 4కి అసలు డేటా అనేది రీచ్ అవ్వదు. ఇక్కడ 1 నుంచి 4కి డేటాను పంపించుకోవాలంటే డైరెక్ట్‌గా పంపించలేవు. కారణం ఏంటి? ఇక్కడ ఉన్నది యూని డైరెక్షన్. ఏదో ఒక డైరెక్షన్‌లో పోతుంది. ఆ ఒక డైరెక్షన్‌లో పోతున్నప్పుడు పలానా వాడికి ఖచ్చితంగా వెళ్తుందా లేదా అన్నది గ్యారంటీ లేదు. ఇక్కడ కూడా డేటాకి ఏం లేదు అంటే ప్రైవసీ లేదనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్‌ది స్టార్ టోపాలజీ నాన్న. స్టార్. అమ్మ ఈ స్టార్ టోపాలజీ ఈ మధ్యలో ఉన్న సెంట్రల్ హబ్ లేదా సర్వర్ మీద ఆధారపడుతున్నాం. మధ్యలో ఉండేది ఏంటి అంటే సర్వర్ లేదా హబ్ అని అంటూ ఉంటాం. ఈ సర్వర్ లేదా హబ్‌కే అన్ని డివైసెస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి నాన్న. ప్రతి ఒక్కరు హబ్‌తో కమ్యూనికేట్ అయిన తర్వాతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో కమ్యూనికేట్ కాగలరు. ఉదాహరణకు 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఉదాహరణ 1 4తో మాట్లాడాలి. లేదా 1 5తో ఏదో మెసేజ్ పంపించాలి. 1 నుంచి 5కి డైరెక్ట్‌గా లైన్ అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా 1 నుంచి డేటా ఎక్కడికి రావాలి? ఈ మధ్యలో ఉన్న సర్వర్ లేదా హబ్ దగ్గరికి రావాలి. అక్కడి నుంచి 5తో కమ్యూనికేట్ అవుతుంది. అయితే కొంతవరకు ప్రైవసీ ఉంది. ఈ బస్సు రింగ్ టోపాలజీస్‌తో పోలిస్తే స్టార్ టోపాలజీలో కొంతవరకైనా ప్రైవసీ అనేది ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ డేటా ఎవరితో షేర్ చేస్తున్నావు? కేవలం హబ్ లేదా సర్వర్‌తో షేర్ చేసుకుంటావు. ఈ 2, 3, 4లకు తెలిసే అవకాశమే లేదు నాకు. అయితే ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినా సరే, మనం కరెక్ట్‌గా ఎవరి వల్ల డిస్టర్బెన్స్ వచ్చిందన్న ఐడెంటిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ఒక మెసేజ్ పంపించాడు. 5కి వచ్చేదలకి ఆ మెసేజ్ కొంచెం మారింది. సో, ఎవరి వల్ల మారింది అంటే సర్వర్‌లోనే ఏదో జరిగిందని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనందరం డిపెండ్ అయ్యేది ఒక్క సర్వర్ మీదే. ఈ మధ్యలో ఉన్న సర్వర్ లేదా హబ్ మీదే మనం ఆధారపడి ఉంటాం. పైన అలా కాదుగా బస్సు రింగ్ టోపాలజీలో 1 నుంచి 4కి పోయే లోపల ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టారన్నది ఐడెంటిఫై చేయలేము. ఎవరిని అడగలేము అక్కడ. బట్ స్టార్ టోపాలజీలో ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా డేటా ఎవరి దగ్గరికి రీచ్ అయిన తర్వాతే వస్తుంది అంటే సర్వర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాతే రిసీవర్‌కి ఎళ్తుంది కాబట్టి కొంతవరకు అకౌంటబిలిటీ అనేది ఉంటుంది నాకు. అయితే ఇక్కడ ఒకే ఒక డ్రాబ్యాకు. ఒకవేళ ఈ సర్వరే ఏదన్నా పని చేయలేని స్థితిలో ఉంటే ఇంక ఎవరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడదు. సర్వర్ డౌన్ అయిందనుకో నాన్న. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి ఐడియల్‌గా ఉండాల్సిందే. ఓకే నాన్న. జనరల్‌గా ఈ స్టార్ టోపాలజీ మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే ఈ ఆన్‌లైన్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌లో చూస్తుంటాం. వేరు వేరు డివైసెస్ ఖచ్చితంగా ఎక్కడ ఇది ఖచ్చితంగా సర్వర్‌తో కనెక్ట్ అయిన తర్వాతే చేయగలం. ఓకేనా? రైట్ నాన్న. ఇక నెక్స్ట్‌దొచ్చేసి మెష్ టోపాలజీ నాన్న. మెష్. దీన్నే ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ అని పిలుస్తూ ఉంటారు. మెష్ టోపాలజీ లేదా ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ. నాన్న ఇక్కడున్న ప్రతి డివైజు మిగతా అన్ని డివైజులతోనూ ఒక సెపరేట్ లైన్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. అందరితోనూ ఒక వైర్ మెయింటైన్ చేస్తది. సో దట్ అది ఎవరితో మాట్లాడాలనుకుంటే ఆ వైర్‌ని హెల్ప్ తీసుకొని మాట్లాడు. అదే విధంగా 2 గూడా. 2 గూడా ప్రతి ఒక్కరితోనూ ఒక కమ్యూనికేషన్ ఛానెల్ పెట్టుకుంటది. అదే విధంగా 3 గూడా ప్రతి ఒక్కరితోనూ ఒక సెపరేట్ కమ్యూనికేషన్ ఛానెల్. అదే విధంగా 4 గూడా ప్రతి ఒక్కరితోనూ ఒక కమ్యూనికేషన్ ఛానెల్ అనేది ఏర్పరచుకుంటది. సో దీన్నే మెష్ టోపాలజీ లేదా ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ అంటారు. ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ. ఉన్న టోపాలజీస్‌లో
ఇది మోస్ట్ రిలయబుల్ టోపాలజీగా పిలుస్తారు. ఎందుకు ఇది మోస్ట్ రిలయబుల్ టోపాలజీ అయింది అంటే, ఇక్కడ డేటా ట్రావెల్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 1 నుంచి 5కి డేటా రావాలి. 1 నుంచి 5కి డైరెక్ట్‌గానే వైర్ ఉంటది. ఒకవేళ ఆ వైర్ ఏదన్నా ఇబ్బంది పెడతా ఉంది. అది నమ్మిన వాళ్ళ చేత 5 దగ్గరికి పంపించొచ్చు. అంటే 1 2ని నమ్మొచ్చు. 2 ద్వారా 5కి పంపించుకోవచ్చు. లేదా 1 3ని నమ్మొచ్చు. 3 ద్వారా 5కి పంపియొచ్చు. 1 4ని నమ్మి 4 ద్వారా 5కి పంపియొచ్చు. 1కి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. నేను ఎవరికి పంపించానో అక్కడి నుంచి ఎవరి ద్వారా ఎళ్ళింది అన్న పాత్ అన్నది నీట్‌గా అర్థమవుతుంది. అందుకే దీన్ని ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ అని అన్నారు. అయితే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువమ్మ. ఇదే నేను 5 కంప్యూటర్లకే ఇట్లా విపరీతంగా వైర్లు కనపడితే, ఒక ల్యాన్‌లో నేను ఒక 60 కంప్యూటర్లను కనెక్ట్ చేయాలి. ప్రతి కంప్యూటర్ నుంచి మిగతా 59 కంప్యూటర్లకి వైర్లు ఎళ్ళాలి అంటే, దాదాపుగా ఆ ల్యాబ్ ఎలా ఉంటదన్నది ఒకసారి ఊహించండి. కంప్యూటర్ల కన్నా కూడా అన్ని వైర్లే ఎక్కువైపోతాయి. అప్పుడు చైర్స్ ఎయాల్సిన అవసరం లేదు. ఆ వైర్స్ మీదే కూర్చుంటారు. సో, ఇంత భయంకరంగా ఉంటది ఈ నెట్వర్క్ చూసేదానికి. ఇంకొకటి ఏదైనా ఒక వైరు చెడిపోయింది. లేదా ఒక వైర్ డిస్టర్బ్ అయింది. ఉదాహరణకు 2కి, 4కి మధ్య వైర్ డిస్టర్బ్ అయిందనుకుందాం. కరెక్ట్‌గా అదే చెడిపోయిందన్న విషయాన్ని కనుక్కోవడానికి చాలా సమయం పడుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ విపరీతంగా ఉంటాయి వైర్లు. ఏది మిస్ అయింది లేదా ఏది ఫాల్ట్‌లో ఉంది అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. పై వాటిల్లో ఆ సమస్య లేదు. ఏ వైర్ పోయిందనేది ఈజీగా ఐడెంటిఫై అవుద్ది. దీంట్లో కష్టం. ఓకేనా? సో, మొత్తం మీద మోస్ట్ రిలయబుల్ నమ్మదగిన నెట్వర్క్ ఏది అంటే ఈ మెష్ టోపాలజీ అని చెప్పొచ్చు. సో, బస్ టోపాలజీ సింగిల్ వైర్‌తో ఎళ్ళిపోతుంది. యూనిడైరెక్షనల్ డేటాకి ప్రైవసీ లేదు. రింగ్ టోపాలజీలో కూడా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాలి. యూనిడైరెక్షన్‌లో వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా డేటాకి ప్రైవసీ ఉండదు. స్టార్ టోపాలజీలో డేటా కొంతవరకు ప్రైవసీ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతిదీ హబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే రావాలి కాబట్టి. ఇక మెష్ టోపాలజీలో ఫుల్ ప్రైవసీ ఉంటుంది నాన్న. కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది మెష్ టోపాలజీకి కొంచెం కష్టం. మెష్ టోపాలజీకి మరో పేరేంటి అంటే ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వేరే టోపాలజీ ఏంటి అంటే ట్రీ టోపాలజీ నాన్న. ట్రీ. ట్రీ అనేది రెండిటి కలయికమ్మ. ట్రీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బస్ ప్లస్ స్టార్. ప్లస్ స్టార్. ఈ రెండిటిని కలిపితే మనకు ఏ టోపాలజీ వస్తుంది అంటే ట్రీ టోపాలజీ వస్తుంది. అంటే ఇలా స్టార్ ఏర్పడుద్ది. ఇక్కడి నుంచి కనెక్షన్స్ వేరువేరుగా బస్ కేబుల్స్‌తో కనెక్ట్ అవుతాయి. అందరూ ఈ సర్వర్‌కే కనెక్ట్ అవుతారు. మళ్ళీ ఇక్కడి నుంచి సెపరేట్‌గా ఏర్పడిపోతాయి. సో, దాన్నే ట్రీ టోపాలజీ అంటారు. ట్రీ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బస్ అండ్ స్టార్. ఇక నెక్స్ట్‌ది హైబ్రిడ్ టోపాలజీ అమ్మ. హైబ్రిడ్. హైబ్రిడ్ టోపాలజీ. Combination of any two or more networks, two or more topologies is called as hybrid topology. పైన చెప్పిన ఏ టోపాలజీలో 2 అంతకన్నా ఎక్కువ టోపాలజీస్‌ని గనక కలపగలిగితే దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అనే పేరుతో పిలవాల్సొస్తుంది. ఇవి ల్యాన్‌లో ఉన్న టోపాలజీ అమ్మ. టోపాలజీ అంటే కంప్యూటర్‌ని కనెక్ట్ చేసుకుండే విధానము. మరి ఏ నెట్వర్క్‌లోనూ టోపాలజీస్ ఉండవు. ఒక్క ల్యాన్‌లోనే ఉంటాయి. కారణం ఏంటంటే ల్యాన్‌లో మాత్రమే కంప్యూటర్‌లన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో, ఎన్ని రకాల టోపాలజీలున్నాయి? ఒకటి బస్ టోపాలజీ, రెండోది రింగ్ టోపాలజీ, మూడోది స్టార్ టోపాలజీ, నాలుగోది మెష్ టోపాలజీ, ఐదోది ట్రీ, ఆరోది హైబ్రిడ్. హైబ్రిడ్. ట్రీ కూడా ఒక హైబ్రిడ్ టోపాలజీయే అమ్మ. ఎందుకంటే దాంట్లో కూడా 2 టోపాలజీస్ కలిపేసున్నాడుగా. అది కూడా హైబ్రిడ్ టోపాలజీ కిందకే వస్తుంది. ఓకేనా? ఇవి ల్యాన్‌లో ఉన్నటువంటి టోపాలజీస్. ఓకే అమ్మా? ఇక మూడోది క్యాంపస్ ఏరియా నెట్వర్క్ లేదా ఫస్ట్ ఇది చూసుకుందాం తల్లి. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్. మెట్రోపాలిటియన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ సిటీస్‌ని కలిపేదమ్మా ఇది. సిటీస్ మధ్య నెట్వర్క్ ఏర్పరచడానికి వాడే నెట్వర్క్ ఏది అంటే మ్యాన్. ఒక సిటీలో ఉన్న వేరు ల్యాన్‌లు కనెక్ట్ చేసేదే మ్యాన్. ల్యాన్ అంటే ఏం చెప్పాను? ఒకే బిల్డింగ్‌లో ఉంటదని చెప్పా. మరి ఒక సిటీలో వేరు బ్రాంచ్‌లు ఉంటాయి కొన్ని ఆఫీసులకి. ఆ బ్రాంచ్‌లన్నిటిని దేనితో కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మ్యాన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.
అందుకే దీన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నారు. నాకు ఉదాహరణకు హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. సికింద్రాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. లేదా ఇంకొక ఏరియాలో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచెస్ అన్నిటిని నేను కనెక్ట్ చేసుకోవాలి అంటే నేను మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ ప్రపంచాన్ని మొత్తాన్ని కలిపే నెట్వర్క్ వాన్. ప్రపంచం మొత్తాన్ని ఒకటిగా చేయగలిగేదే వాన్. దీన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్. మొత్తం ప్రపంచమే ఒక దగ్గరికి వస్తుంది. దాన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక ఐదోది క్యానం. క్యాంపస్ ఏరియా నెట్వర్క్. క్యాంపస్ ఏరియా నెట్వర్క్. క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటే నాన్న ఒకే ప్రెమిసెస్‌లో ఉన్న వేరు వేరు బిల్డింగ్స్ మధ్య కనెక్షన్ ఇది. యూనివర్సిటీస్‌లో చూస్తాం. వేరు వేరు ఒకే ప్రెమిసెస్‌లో వేరు వేరు బిల్డింగ్స్‌లో ల్యాన్స్ ఉంటాయి. ఆ ల్యాన్స్‌ని నేను ఏ నెట్వర్క్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్‌ది సాన్ నాన్న. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఇది కేవలం డేటాని స్టోర్ చేసి రిట్రీవ్ చేసే నెట్వర్క్ అని చెప్పొచ్చు నాన్న. మన క్లౌడ్స్ లాగా ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా అయితే జరుగుతుందో అలాగే ఈ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేది కూడా జరుగుతుంది. ఇక మన మొబైల్స్ అన్నీ ఏ నెట్వర్క్లో కనెక్ట్ అవుతాయి అంటే గ్యాన్, గ్లోబల్ ఏరియా నెట్వర్క్. గ్లోబల్ ఏరియా నెట్వర్క్. ఇవి మొబైల్స్ అన్నీ కనెక్ట్ అయ్యే నెట్వర్క్స్ ఏవి అంటే గ్లోబల్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? సో ముఖ్యంగా చూడండమ్మా ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉన్నాయో. ఒకటి పర్సనల్ ఏరియా నెట్వర్క్. నా దగ్గర ఉన్న 2 డివైజుల్ని కనెక్ట్ చేయడానికి నేను పర్సనల్ ఏరియా నెట్వర్క్. తల్లి ఇవన్నీ కూడా వైర్డ్ ఉన్నాయి, వైర్లెస్ ఉన్నాయి. వైర్లెస్ అన్నప్పుడు ముందర డబ్ల్యూ రాస్తారు. డబ్ల్యూలాన్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, డబ్ల్యూమ్యాన్, వైర్లెస్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? వైర్‌తో కలిపినప్పుడు ఇలా పిలుస్తారు. వైర్లెస్ అయితే అన్నిటికి ముందర డబ్ల్యూ రాస్తారు. అంతే ఇంకేం లేదు. సో మొత్తం మీద 2 చిన్న చిన్న డివైజుల్ని కనెక్ట్ చేయడానికి దాన్ని నేనేమని పిలుస్తా అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని పిలుస్తా. మరి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటేది ఒక బిల్డింగ్‌లో ఏర్పడే నెట్వర్క్. మరి ఒకే బిల్డింగ్‌లో ఉన్నాయి కాబట్టి వాటికి టోపోలాజీస్ వస్తాయి. ఆ టోపోలాజీస్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి బస్ టోపోలాజీ, రింగ్ టోపోలాజీ, స్టారు, మెష్, ట్రీ, హైబ్రిడ్. మళ్ళీ అడుగుతాడు నన్ను ఉన్న టోపాలజీస్‌లో మోస్ట్ రిలయబుల్ టోపాలజీ ఏది అని. మోస్ట్ రిలయబుల్ టోపాలజీ, ఫుల్లీ కనెక్టెడ్ టోపాలజీ అది మెష్ టోపాలజీ అని చెప్పొచ్చు. మరి తక్కువ ఖర్చుతో పోయే టోపాలజీ ఏదైనా ఉంది అంటే అది బస్ టోపాలజీ. దాన్నే ఈథర్నెట్ అని కూడా పిలుస్తారు. అంటే బస్ టోపాలజీలో ఏర్పడిన నెట్వర్క్‌నే ఈథర్నెట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు నాన్న. ఇక నెక్స్ట్‌ది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సిటీస్‌ని కలుపుతుంది. వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రపంచాన్నే కలుపుతుంది. క్యాంపస్‌లో ఉన్న ల్యాన్స్‌ని కలపడానికి దీన్ని కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ అని కూడా అంటారమ్మా. క్యాంపస్ ఏరియా నెట్వర్కే కాదు, కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ అని కూడా పిలవచ్చు. ఒకే క్యాంపస్‌లో ఉన్న ల్యాన్స్‌ని కనెక్ట్ చేయడానికి కార్పొరేట్ ఏరియా నెట్వర్క్. ఒకే సిటీలో ఉన్న నెట్వర్క్స్‌ని ఒక సిటీ అంతా ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని మెట్రోపాలిటన్. ఒక క్యాంపస్‌లో ఉండగలిగితే ఒక ప్రెమిసెస్‌లో ఉన్న ల్యాన్స్‌ని కలిపేది క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఇక స్టోరేజ్‌కి సంబంధించిన నెట్వర్క్ ఏదైనా ఉంది అంటే అది స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. మరి ప్రపంచాన్ని మొత్తాన్ని మొబైల్స్ ద్వారా కనెక్ట్ చేసే నెట్వర్క్ గ్లోబల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పచ్చు. ఇవి నెట్వర్క్ క్లాసిఫికేషన్. ఇక నెక్స్ట్ మనం ఐఎస్ఓ, ఓఎస్ఐ మోడల్‌ని చూడాలన్నమాట.